తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. స్థానిక సంస్థల ఎన్నికలపైన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఏకగ్రీవాలు జరగొద్దని, ఒకవేళ అలా జరిగితే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదంటూ జగన్ హెచ్చరించారు. సీట్ల కోసం నా వద్దకు రావద్దంటూ కూడా ఆయన వార్నింగ్ ఇస్తూనే చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపెట్టినా కార్యకర్తల వెంట లీడర్లు ఉండాలి అంటూ కూడా జగన్ హితవు పలికారు. ఎన్నికల తర్వాత నివేదికలు తెప్పించుకుంటానని, కార్యకర్తల కోసం మనం నిలబడితేనే మన కోసం కార్యకర్త నిలబడతాడంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇంతకు మాజీ ముఖ్యమంత్రి ఏమన్నారో ఒకసారి చూద్దాం. కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇచ్చిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలా. ఈ ఎన్నికలు మనం మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి, మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కూడా క్యాంపెయిన్కు పోవాల్సిన. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ దిశగా అడుగులు పడబోతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రధానంగా నిర్వహించేటువంటి యోచనతో పాటుగా పార్టీ పరంగా పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క అంశాలపైన, స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేటువంటి ఇష్యూ పైన ఆ పార్టీ నేతలతో, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగా మాజీ మంత్రులు, నియోజకవర్గ స్థాయి, పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి సమన్వయకర్తలతో వైసీపీ అధినేత జగన్ కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఎక్కడ ఏకగ్రీవాలు జరగొద్దు, ఒకవేళ అలా జరిగితే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలే ఆ గ్రామాభివృద్ధి కోసం, ఆ గ్రామానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు కోసం ఎన్నికలు జరగకుండా ఏ గ్రామాలైతే ఏకగ్రీవంగా ఎన్నికవుతాయో ఆ గ్రామానికి అభివృద్ధి కింద 5 లక్షల రూపాయలు లేదా 10 లక్షల రూపాయలు నిధులను కేటాయించేటువంటి పరంపర అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యంలో అసలు పోటీ అనేది లేకుండా పోతుంది అనేది రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి ఒక భావన వచ్చిన, ప్రతిపక్షాలను పోటీలో ఎక్కడా నిలవకుండా, ప్రతిపక్ష అభ్యర్థులు బరిలోకి దిగకుండా, వైసీపీ బలపరిచినటువంటి అభ్యర్థులు బరిలో లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచన దిశగా కూడా ఏకగ్రీవాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అభ్యర్థి పోటీ చేయడానికి పార్టీ పరంగా మీరు సహకరించండి అంటూ కూడా నేతలకు జగన్ క్లాస్ తీసుకున్నట్లుగానే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ఏకగ్రీవాలు జరిగితే, ఎక్కడైతే గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైతే వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు ఇచ్చేటువంటి ప్రసక్తే లేదంటూ ఆయన క్లారిటీ కుండబద్దలు కొట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే సీట్ల కోసం నా దగ్గరికి రావద్దు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనం నించోబెట్టినటువంటి అభ్యర్థి గెలుపొందితే రేపు మన ఎన్నికకు వారు కృషి చేస్తారు అనేటువంటి రీతిలో నేతలకు హితవు పలకడం మాత్రమే కాదు, గ్రౌండ్ లెవెల్లో వైసీపీ పక్కా క్లారిటీతో ముందుకు వెళ్ళాలి. ఉన్నటువంటి ప్రతి చోట, ప్రతి స్థానంలో మన అభ్యర్థికి పోటీని నిలబెట్టాలి అనేటువంటి రీతిలో పార్టీ నేతలు కొంత రకంగా భరోసా ఇవ్వడం, మరి ముఖ్యంగా ఉత్సాహాన్ని పరిచేటువంటి దిశగా మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, భయపెట్టినా కార్యకర్తల వెంట లీడర్లు ఉండాలంటూ కూడా జగన్ హితవు పలకడం జరిగింది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చాలా స్థానాల్లో కూడా నామినేషన్లు వేయడానికి అభ్యర్థులను భయపెట్టడం, కిడ్నాప్ చేయడం, వారు కనిపించకుండా చేయడం, లేదా ఇలాంటి పరంపరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ సాగుతున్నటువంటి వైన కూడా మనం చూస్తున్నాం. అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేటువంటి దిశగా నేతలకు హితవు పలకడం మాత్రమే కాదు, ఒక బలమైనటువంటి సందేశాన్ని పంపేటువంటి దిశగా జగన్ కృషి చేశారు. గతంలో ఉన్నటువంటి పరిపాలనకు, ప్రస్తుతం కూటమి అందిస్తున్నటువంటి పరిపాలనకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలంటూ కూడా
జగన్ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ దిశగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో విపక్షంలో ఉన్న అధికారంలో లేకపోయినా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలి అంటే పక్కాగా పార్టీ తరపున ఒక అభ్యర్థి బరిలో నిలవాలి. బరిలో నిలిచేటువంటి అభ్యర్థుల కోసం, గెలుపు గుర్రాల కోసం వారిని ప్రకటించేసి మేము అధికారంలో లేం కాబట్టి, మేము ఓడిపోయాం కాబట్టి, సో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోలేకపోయాం అనేటువంటి బలమైన సంకేతాన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకి ఇవ్వకూడదు. ఇదే దిశగా వరుసగా అడుగులు పడుతున్నటువంటి వేడాన్ని మనం చూస్తున్నాం. సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారం ఉంటుందో ఆ ప్రభుత్వం మాత్రమే అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం మనం చూస్తూ ఉంటాం. కానీ విపక్షం ఈసారి చాలా బలంగా గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే మత్స్య కార్మికులకు సంబంధించినటువంటి ఇష్యూ అయినా, మత్స్యకారులకు సంబంధించినటువంటి అంశమైనా, పొగాకు రైతులకు సంబంధించినటువంటి అంశమైనా, శ్రీకాకుళం పర్యటనలో అయినా, కర్నూలు పర్యటనలో అయినా, వీటితో పాటుగా రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సాయి కృష్ణకు సంబంధించిన అంశం, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్రాంతి కుమార్కి సంబంధించినటువంటి అంశం. సో వీటిలో పర్యటించిన ప్రతిసారి కూడా జగన్ వెంట భారీగా జనాలు వచ్చి వెళ్తున్నటువంటి సందర్భాలు, ఆయన పర్యటన సక్సెస్ఫుల్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో ప్రజల యొక్క ఓటు బ్యాంక్ రాష్ట్రంలో 11 స్థానాలకే పరిమితమైన అత్యధికంగా ఓట్ షేర్ కలిగి ఉన్నటువంటి పార్టీగా ఉంది కాబట్టి బలమైనటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఓటు బ్యాంక్ చేజారకుండా పక్కా ప్లాన్ తో వ్యూహాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహరచన చేయాలి అనేటువంటి దిశగా జగన్ ఆదేశాలు మనం చూస్తున్నాం. ప్రతి స్థానంలో కూడా బలమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయాలని, ముఖ్యమైన స్థానానికి బలమైనటువంటి అభ్యర్థి ఉంటేనే వారి ఆధ్వర్యంలో గెలుపునకు ఎంపీటీసీలైనా, కార్పొరేటర్లైనా లేదా ఇతర అభ్యర్థుల గెలుపు కూడా కీ రోల్ పోషిస్తుందంటూ కూడా జగన్ కామెంట్ చేశారు. సాధారణంగా మనం చూసుకున్నప్పుడు మేయర్ అభ్యర్థులైనా లేదా మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులైతే పూర్తి స్థాయిలో వారి యొక్క స్థానానికి పరిమితం అవుతూ ఉంటారు. అదే మున్సిపల్ చైర్మన్ అయినా లేదా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు బలంగా ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఇతర సభ్యులు కూడా ఎన్నిక వేసేటువంటి దిశగా, అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేటువంటి దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. జగన్ కూడా ఇలాంటి కామెంటే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఎటుకెలకు ఇంటింటి ప్రచారానికి కూడా జగన్ పిలుపునిస్తున్నారు. కేవలం అభ్యర్థులకు మధ్య పోటీగా మాత్రమే చూడకండి, గత ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజల ముందు చెప్పాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల తర్వాత నివేదికలు తెప్పించుకుంటానని, ఏ అభ్యర్థి అయితే పోటీ కోసం నిలబడినటువంటి అభ్యర్థి కోసం కష్టపడి ఉన్నారో వారికి మాత్రమే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు అనేటువంటి దిశగా జగన్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చూద్దాం వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వైసీపీ అయితే పూర్తి స్థాయిలో సమాయత్తమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో బలమైనటువంటి అభ్యర్థుల ఎంపిక దిశగా వైసీపీ ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేయబోతుంది, మరి ముఖ్యంగా ఏకగ్రీవాలకు ఇకపైన స్వస్తి పలకాలి. సో పార్టీ అధికారంలో లేదు కాబట్టి ప్రతి స్థానం నుంచి పోటీకి ఖచ్చితంగా బలమైన అభ్యర్థిని దించాలి అనేటువంటి ఆదేశాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏ విధంగా స్వీకరించబోతున్నారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. విపక్షంలో ఉన్నారు కాబట్టి ఒక బలమైనటువంటి టాస్క్ గా భావించిన, కానీ ఎక్కడ వదిలేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి దిశగా వైసీపీ వ్యూహాలు రచిస్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. చూడాలి కూటమిలో ఉన్నటువంటి సీట్ల పంపకాలు, సీట్ల సర్దుబాటు పంచాయతీ ఓవైపు ఉంటే దాన్ని కొంతవరకు క్యాష్ చేసుకొని బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దించి అత్యధిక స్థానాలు గెలుపొందేటువంటి దిశగా మాత్రం వైసీపీ అడుగులు పడుతుంది. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో మనము వేచి చూద్దాం.